మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 7వ శ్లోకానికి స్వాగతం. దివిజష్మారుహధేనురత్నఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుడు అన్నోరాసి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంక నీకెనఘనుండున్ కల్గునే నీవు చూచి విచారింపవు లేమిని ఎవ్వడుగుడుగున్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యంలో దూర్జటి శివుడికున్నటువంటి గొప్ప విశేషణాలని వర్ణిస్తున్నాడు. దివిజక్ష్మారుహ, రుహము అంటే చెట్టు, దివిజక్ష్మారుహము అంటే దేవతల చెట్టు అయినటువంటి కల్పవృక్షం. ధేను అంటే మామూలు ఆవు కాదు, దేవతల గోవు అయినటువంటి కామధేను. రత్న మామూలు రత్నం కాదు, దేవతల రత్నమైనటువంటి చింతామణి. ఘనభూతి ప్రస్ఫురద్రత్న, భూతి అంటే సంపదలు, ఘనభూతి అంటే ఎక్కువగా ఉన్నటువంటి సంపదలు. ప్రస్ఫురద్రత్న, ప్రస్ఫురత్ అంటే వెలుగొందుతున్న, సానువు అంటే మేరు పర్వతం. ఘనభూతి ప్రస్ఫురద్రత్న, ఎక్కువైనటువంటి సంపదలతో వెలుగొందుతున్నటువంటి మేరు పర్వతము నీ విల్లు. ఆ మేరు పర్వతం శివుడికి విల్లు అయింది. ఎప్పుడయింది, ఏ సందర్భంలో అయింది అంటే త్రిపురాసుర సంహారంలో భూమి ఆయనకి రథంగాను, సూర్యచంద్రులు రథచక్రాలుగాను, మేరు పర్వతం విల్లుగాను, వాసుకు విల్లుతాడుగాను, నారాయణుడే అస్త్రంగాను సమకూరే ఆ సందర్భంలో ఉంది. నిధీశ్వరుండు సఖుడు, నిధీశ్వరుడు అంటే ఉత్తరాధిపతి అయినటువంటి కుబేరుడు తపస్సు చేసి శివుడి దగ్గర వరం పొందుతాడు, ఆయనకి స్నేహితుడిగా ఉండేటాడు. అర్ణోరాశి కన్యా విభుండు, అర్ణవము అంటే సముద్రము, అర్ణోరాశి కన్యా విభుండు సముద్రుడు కూతురైనటువంటి లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి విష్ణుమూర్తి శివుడికి ఆయనే మొట్టమొదటి భక్తుడు. ఆయన భక్తుల్లో అగ్రగణ్యుడు. దేవతల వృక్షమైనటువంటి కల్పవృక్షము, దేవతల గోవు అయినటువంటి కామధేనువు, అనేక రత్నాలతో వీటన్నిటితో వెలుగొందుతున్నటువంటి ఆ మేరు పర్వతం నీకు విల్లు, కుబేరుడు నీకు మిత్రుడు, విష్ణుమూర్తి నీకు భక్తుడు, ఇంకా నీకంటే గొప్పవాడు ఎవడయ్యా అని చెప్తున్నాడు. లేమిన్ ఎవ్వడు ఉడువున్, లేమిన్ ఎవ్వడు ఉడువున్ అంటే దరిద్రాన్ని ఎవడు వదిలిపెట్టకుండా ఉంటాడు. ఇప్పుడు మొత్తం పద్యం యొక్క భావాన్ని చూద్దాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, కోరికలను తీర్చు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటి గొప్ప సంపదలతో ప్రకాశించే మేరు పర్వతం నీకు ధనస్సు అయింది. సాక్షాత్తు కుబేరుడు నీకు స్నేహితుడు. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి విష్ణుదేవుడు నీకు ఇష్టమైన భక్తుడు. నీకు సాటి ఎగువారు ఎవ్వరూ లేరు. కానీ ఇన్ని ఉన్నా కూడా నీవు మా దరిద్ర బాధలను పోగొట్టవు. నీవు తప్ప మా బాధలు పోగొట్టేవారెవరు? ఓ శ్రీకాళహస్తీశ్వర, మా బాధలు పోగొట్టు అని వేడుకుంటున్నాడు దూర్జటి.